రైట్, ఇక అమరావతి వెలిగిపోతోంది, రాజధాని ప్రాంతం మెరిసిపోతోంది. అవును, 5 ఏళ్ల తర్వాత మళ్లీ అక్కడ కొత్త వెలుగులు కనిపిస్తున్నాయి. అడవిలా మారిన అమరావతిని అద్దంలా మార్చేందుకు జెట్ స్పీడ్ తో పనులు జరుగుతున్నాయి. 4-5 రోజులుగా జరుగుతున్న ఆపరేషన్ అమరావతితో సందడి వాతావరణం నెలకొంది. అమరావతి మళ్లీ కళకళ్లాడుతోంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధాని ప్రాంతంలో ఆఘ మేఘాలపై పనులు చేస్తోంది సిఆర్డీఏ. ప్రధానంగా ముళ్లకంపల తొలగింపు పనులు చేపట్టింది. 4-5 రోజులుగా హై స్పీడ్లో క్లీనింగ్ ప్రాసెస్ నడుస్తోంది. జంగిల్లా మారిన రాజధాని ప్రాంతాన్ని సుమారు 100 ప్రొక్లైన్లతో శుభ్రం చేయిస్తున్నారు. రెయింబవళ్లు నాన్ స్టాప్ గా పనిచేస్తూ కంప చెట్లను తొలగిస్తున్నారు. 109 కిలోమీటర్ల పరిధిలో 673 ఎకరాల్లో ముమ్మరంగా ఈ పనులు జరుగుతున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరేలోపు అమరావతికి కొత్త కళ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు సిఆర్డీఏ అధికారులు. కరకట్టపై వెలగని విద్యుత్ దీపాలను మారుస్తున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డుపై 2 దశల్లో సుమారు 10 కోట్ల వ్యయంతో ప్రారంభించిన సెంట్రల్ లైటింగ్ ప్రాజెక్టును జెట్ స్పీడ్లో పూర్తి చేశారు. వెంకటపాలెం నుంచి రాయపూడి వరకు 9 కిలోమీటర్ల మేర వీధి దీపాలను ఏర్పాటు చేశారు. కరకట్ట రోడ్డు, అసెంబ్లీ, హైకోర్టు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్ అధికారుల నివాస సముదాయాలకు వెళ్లే దారుల్లో ముళ్ల పొదలను తొలగించారు. అమరావతిలో జరుగుతోన్న క్లీనింగ్ ప్రాసెస్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఏపీ సీఎస్ నీరబ్ కుమార్. తాగునీటి అవసరాల కోసం రాయపూడి దగ్గర నిర్మిస్తున్న వాటర్ ప్రాజెక్టు పనులను పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే పనులు ఆగిపోయిన భవన సముదాయాలు, కట్టడాల పరిస్థితిని చూశారు. ఉద్దండరాయునిపాలెంలో రాజధానికి భూమి పూజ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు సీఎస్. ప్రస్తుతం క్లీనింగ్ ప్రాసెస్ నడుస్తోందని, త్వరలో టెండర్లు పిలిచి పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేపడతామన్నారు సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్. రైతులకివ్వాల్సిన కౌలుపైన నిర్ణయం తీసుకుంటామని గుడ్ న్యూస్ చెప్పారు సిఆర్డీఏ కమిషనర్. ఫస్ట్ కొన్ని ప్రైమ్ ఏరియాస్ ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్ కానీ, కరకట్ట కానీ ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో దాని చుట్టూ జంగల్ క్లియరెన్స్ వర్క్ మొదలు పెట్టాలని మాకు చెప్పారు. ఐ థింక్ టెండర్ కూడా దానికి పిలుస్తున్నాం. ఈలోగా కొంత యాక్టివిటీ మనం మొదలు పెట్టాము. అలాగే ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ ఆల్రెడీ స్మార్ట్ సిటీ కింద జరుగుతుంది, దాన్ని కూడా వీఆర్ రివ్యూయింగ్. జంగిల్ క్లియరెన్స్ పనులతో అమరావతిలో కొత్త సందడి నెలకొంది. రాజధాని గ్రామాలు కళకళాడుతున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే అమరావతి పనులు జెట్ స్పీడ్లో దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తున్నాయి.